గణేశుడి జననానికి 2 ప్రధాన కథలున్నాయి. పార్వతీదేవి సృష్టి. పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరంపై ఉన్న గంధపు చందనంతో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడిని తలుపు కాపలా పెట్టి లోపల ఎవరినీ రానివ్వకు అని చెప్పింది. శివుడు అక్కడికి రాగానే గణేశుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆయన తల నరికి వేశాడు. పార్వతి చాలా బాధపడింది. తర్వాత శివుడు ఒక ఏనుగు తల తెప్పించి ఆ శరీరానికి అమర్చాడు. అప్పటి నుంచి ఆయనను గజాననుడు, ఏనుగు తల కలవాడు అంటారు. శివుని వరప్రసాదం. కొన్ని పురాణాల ప్రకారం గణేశుడు శివుడు పార్వతుల కుమారుడిగా దేవలోకంలో జన్మించారు. ఆయనకు శివుడు విఘ్నులను తొలగించే శక్తి వరమిచ్చాడు. ఏనుగు తల జ్ఞానం, విశాల బుద్ధి సూచిస్తుంది. పెద్ద చెవులు ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని సూచిస్తుంది. లంబోదరుడు పెద్ద పొట్ట, సహనం, సౌఖ్యం, విశ్వాన్ని తనలో దాచుకోవడం సూచిస్తుంది.